Hello everyone, welcome back to our channel. Dear students, ఈ వీడియోలో మనం percentage of halogen, percentage of sulfur and percentage of phosphorus in the organic compound దానిని మనం డిస్కస్ చేద్దాం. ఓకే, ఆల్రెడీ క్వాంటిటేటివ్ అనాలిసిస్ లో ప్రీవియస్ వీడియోస్ లో ఎలా డిటర్మైన్ చేస్తారు అనేది మనం తెలుసుకున్నాం. ఈ వీడియోలో ఏంటంటే పర్టికులర్ గా ప్రాబ్లమ్స్ ని డిస్కస్ చేద్దాం. ఓకేనా? అయితే ఫస్ట్ ప్రాబ్లం చూడండి. 0.5264 gram of silver bromide obtained from 0.5124 gram of organic compound. అంటే ఆర్గానిక్ కంపౌండ్ ఎంత తీసుకున్నాడండి మనకి 0.5124 గ్రామ్ ఆఫ్ ఆర్గానిక్ కంపౌండ్ తీసుకున్నాడు. సిల్వర్ బ్రోమైడ్ ఎంత ఫామ్ అయిందంటే 0.5264 గ్రామ్ అనేది ఫామ్ అయింది. అంటే మనకి ఏం కనుక్కోవాలంట, పర్సంటేజ్ ఆఫ్ బ్రోమిన్ కనుక్కోవాలంట. ఓకే, అయితే మనకు తెలుసు ఆర్గానిక్ కంపౌండ్లో మనం ఎస్టిమేషన్ చేసేటప్పుడు బ్రోమిన్ ఎలిమెంట్ అనేది సిల్వర్ బ్రోమైడ్ రూపంలో మనం ఐడెంటిఫై చేస్తున్నాం. అక్కడ ఏం చెప్తారు, 1 mole ఆఫ్ సిల్వర్ బ్రోమైడ్ అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు ద బ్రోమిన్ ఫార్మేషన్ అని చెప్తాడు అనమాట. దీని యొక్క వెయిట్ ఎంత అండి 80, దీని వెయిట్ ఎంత అండి 188. సో పర్సంటేజ్ ఆఫ్ బ్రోమిన్ ఈక్వల్ టు 80/188. దిస్ ఈజ్ ఆల్వేజ్ స్టాండర్డ్ అండి. ఓకే, బై మాస్ ఆఫ్ సిల్వర్ బ్రోమైడ్ బై మాస్ ఆఫ్ ఆర్గానిక్ కంపౌండ్ ఇంటూ 100. దట్ ఈస్ ఈక్వల్ టు 80/188 into 0.5264 by 0.5124 into 100. That is equal to 43.71%. ఈ విధంగా మనం ఏంటంటే పర్సంటేజ్ ఆఫ్ బ్రోమిన్ ని క్యాల్కులేట్ చేయొచ్చు. సిమిలర్గా ఈ ప్రాబ్లం చూడండి, ఐడిన్ ని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. అది ఎలా వస్తుందండి మనకి సిల్వర్ ఐడైడ్. సో 1 mole ఆఫ్ సిల్వర్ ఐడైడ్ ఈజ్ అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు 1 mole ఆఫ్ ఐడిన్. సో ఐడిన్ యొక్క వెయిట్ ఎంత 127 మాస్ నంబర్. సో సిల్వర్ ఐడైడ్, సిల్వర్ ప్లస్ ఐడిన్, దట్ ఈస్ 235. ఓకే, సో ద పర్సంటేజ్ ఆఫ్ ఐడిన్ ఈక్వల్ టు 127/235 ఇంటూ mass of silver iodide by mass of organic compound into 100. So 127/235 into mass of silver iodide ఎంత వచ్చిందండి 0.235 divided by what is the organic compound 0.156 into 100. So that is equal to 81.41%. ఈ విధంగా సింపుల్ గా మనం కనుక్కోవచ్చు. నెక్స్ట్ కంపౌండ్ ఏంటి, క్లోరిన్ ఫైండ్ అవుట్ చేయాలండి. సో 1 mole ఆఫ్ సిల్వర్ క్లోరైడ్ ఈజ్ అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు 1 mole ఆఫ్ క్లోరిన్. క్లోరిన్ వెయిట్ మనకు తెలుసు 13.5 మాస్ నెంబర్ కదా. సో సిల్వర్ క్లోరైడ్, సిల్వర్ ప్లస్ క్లోరిన్ 143.5. So percentage of chlorine equal to 35.5 by 143.5 into mass of, ఇక్కడ ఏంటి ఫామ్ అవుతుందండి సిల్వర్ క్లోరైడ్ బై మాస్ ఆఫ్ ఆర్గానిక్ కంపౌండ్ ఇంటూ 100. దట్ ఈస్ ఈక్వల్ టు 35.5 by 143.5 into mass of silver chloride ఎంత అండి 0.42 by mass of organic compound 0.1170 into 100. that is equal to 88.80%. సింపుల్. సో ఈ ప్రాబ్లమ్స్ అన్ని ఎందుకు మనం డిస్కస్ చేస్తున్నామంటే క్వాంటిటేటివ్ అనాలిసిస్ లో ఎగ్జామినేషన్ లో ఇటువంటి ప్రాబ్లమ్స్ అనేవి వస్తుంటాయి. ఓకేనా? సో కాబట్టి ఇక్కడ ఏంటంటే ప్రతి మెథడ్ కి కూడా ఒక ప్రాబ్లమ్ ను మనం డిస్కస్ చేస్తున్నాం. ఈ ఫార్ములాస్ అన్నింటినీ మీరు గుర్తుపెట్టుకోవాలండి.
ఈ ఫార్ములాస్ అన్నింటినీ మీరు గుర్తుపెట్టుకుంటే ఈజీగా మీరు ఏంటంటే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా చేయొచ్చు అనమాట. సో ఇవేంటంటే బ్రోమిన్, ఐడిన్, క్లోరిన్ ఐడెంటిఫికేషన్. నెక్స్ట్ చూడండి, ఇందులో సల్ఫర్ ఐడెంటిఫికేషన్ చేయాలి. సల్ఫర్ ఐడెంటిఫికేషన్ మనం చెప్పుకున్నాం. సల్ఫర్ ఐడెంటిఫికేషన్లో ఏం చెప్పుకున్నాడంటే ఆర్గానిక్ కంపౌండ్ ఏదైతే ఉందో దాన్ని ఏం చేస్తున్నాడు, HNO3తో హీట్ చేస్తున్నాడు. హీట్ చేస్తే మనకి ఏమొస్తుంది, సల్ఫ్యూరిక్ యాసిడ్ ఆర్గానిక్ కంపౌండ్ని ఓకే HNO3తో హీట్ చేస్తే ఒకవేళ ఆర్గానిక్ కంపౌండ్లో సల్ఫర్ ఉన్నట్లయితే మనకేమొస్తుంది, సల్ఫ్యూరిక్ యాసిడ్ వస్తుంది అనమాట. దీన్ని మళ్ళీ ఏం చేస్తున్నాడండి, బేరియం క్లోరైడ్తో ట్రీట్ చేస్తే బేరియం సల్ఫేట్ అనేది వస్తుందండి. ఓకే, అంటే ఏం చెప్తున్నాడు, ఇండైరెక్ట్గా మనకి పర్సంటేజ్ ఆఫ్ సల్ఫర్ అనేది ఆర్గానిక్ కంపౌండ్లో కావాలంటే దేనికి ఈక్వలెంట్గా తీసుకోవాలి, బేరియం సల్ఫేట్కి ఈక్వలెంట్గా తీసుకోవాలండి. కాబట్టి ఏం చెప్తున్నాడు, 1 mole of barium sulfate is approximately equal to 1 mole of sulfur. సల్ఫర్ యొక్క వెయిట్ ఎంతండి, 32. సో బేరియం సల్ఫేట్ ది 233. సో ద పర్సంటేజ్ ఆఫ్ సల్ఫర్ ఈక్వల్ టు 32/233 ఇంటూ మాస్ ఆఫ్ ఏంటి ఫామ్ అయిందండి, మాస్ ఆఫ్ barium sulfate divided by mass of organic compound into 100. So 32/233 into ఇక్కడ చూడండి 0.932 divided by organic compound 0.32 into 100. All formulas are similar. దేని యొక్క పర్సంటేజ్ అనేది మీకు అడుగుతున్నాడో దాని యొక్క వెయిట్ డివైడెడ్ బై అది దేనికి ఈక్వలెంట్గా చెప్తున్నామో దాని యొక్క వెయిట్ వేసి దీని యొక్క మాస్ ఎంత, ఆర్గానిక్ కాంపౌండ్ యొక్క మాస్ ఎంత, దాని ప్రకారం చూసుకుంటే మనకి ఈజీగా అండర్స్టాండ్ అవుతుంది. సో 40% అనేది మనకి వస్తుందండి. ఓకే, సిమిలర్గా నెక్స్ట్ చూడండి, పాస్పరస్. పాస్పరస్ని మనం ఎస్టిమేట్ చేయాలంటే ఆర్గానిక్ కంపౌండ్లో ఓకే ఉన్నటువంటి పాస్పరస్ అనే ఎలిమెంట్ని ఎస్టిమేట్ చేయాలంటే రియాక్షన్స్ ద్వారా మనకి ఏంటి ప్రొడ్యూస్ అవుతుందంట, Mg2P2O7 అనేది ప్రొడ్యూస్ అవుతుందండి. దాని పేరేంటి, మెగ్నీషియం పైరోపాస్పేట్. ఇది ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. మెథడ్ని మీరు ఫాలో అవ్వండి. మెథడ్ అక్కడ విన్న తర్వాత మాత్రమే ప్రాబ్లం చేయండి మీరు, ఓకేనా. అయితే ఇక్కడ ఏం చేస్తున్నాడు, బేరియం సల్ఫేట్ ఇక్కడ చూసుకుంటున్నట్లే అప్రాక్సిమేట్లీ 1 mole ఈక్వల్ టు 1 mole. అయితే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ఇదంతా మీ అందరికీ చాలా ఇంపార్టెంట్ పాయింట్, 1 mole ఆఫ్ magnesium pyrophosphate is equal to approximately 2 moles of phosphorus. Okay, so 2 moles of phosphorus equal to 62. This is equal to 222. Okay, so the percentage of phosphorus equal to 62/222 into okay mass of Mg2P2O7 pyrophosphate by mass of organic compound into 100. ఈ ఫార్ములా వేసుకోవాలండి. ఈ ఫార్ములా వేసుకుంటే మనకేంటంటే ఈజీగా పర్సంటేజ్ ఆఫ్ ఫాస్ఫరస్ని మనం ఐడెంటిఫై చేయొచ్చు అనమాట. అయితే ఇక్కడ చూడండి 62/222 ఇంటూ ఎంత వచ్చిందండి మనకి, పైరోపాస్పేటు 2.5090 డివైడెడ్ బై ఆర్గానిక్ కంపౌండ్ ఎంత తీసుకున్నాడండి, 1.5 into 100. అది మీరు ఫైనలైజ్ చేసినట్లయితే మనకి ఎంత వస్తుందంట, 46.7% వస్తుందండి.
సో ఈ విధంగా ఏంటంటే మనం ఆర్గానిక్ కంపౌండ్స్లో ఉండేటటువంటి ఎవ్రీ ఎలిమెంట్ యొక్క పర్సంటేజ్ని ఈజీగా డిటర్మైన్ చేయొచ్చు అన్నమాట. సో ఇక్కడతో ఏంటంటే మనకి క్వాంటిటేటివ్ అనాలిసిస్ పోర్షన్ అనేది కంప్లీట్ అయింది. నెక్స్ట్ టాపిక్ ఏంటంటే ఎంపెరికల్ ఫార్ములా అండ్ మాలిక్యులర్ ఫార్ములా. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ ప్రతి ఒక్కరికి కూడా. సో ఎంపెరికల్ ఫార్ములా, మాలిక్యులర్ ఫార్ములా రిలేటెడ్ థింగ్స్ డిస్కస్ చేసిన తరువాత మనం ఏం చేస్తామంటే మన డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫంక్షనల్ గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో ఆల్కేన్, ఆల్కీన్, ఆల్కైన్, ఆల్కహాల్, కీటోన్స్, ఎస్టర్స్, ఈ ఫంక్షనల్ గ్రూప్స్ అన్నింటి గురించి కూడా ఇండివిజువల్గా మనం నేర్చుకుందాం డిఫరెంట్ వీడియోస్లో. ఆల్కేన్స్ తీసుకుంటే ఆల్కేన్స్ జనరల్ నామెన్క్లేచర్ ఏంటి, మెథడ్స్ ఆఫ్ ప్రిపరేషన్, దాన్ని ఎలా ప్రిపేర్ చేస్తారు, అండ్ వాటి యొక్క కెమికల్ ప్రాపర్టీస్ ఎలా ఉంటాయి. సో వీటితో ఏంటంటే మనకి ఫైనల్గా ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది. సో కంప్లీట్ ఆర్గానిక్ కెమిస్ట్రీని మీకు ఈజీగా ఇంగ్లీష్లో ఉండే కెమిస్ట్రీని తెలుగులో ఈజీ వేలో మీకు అందించడం కోసం మనం ఈ ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి మీరందరూ కూడా ఏం చేస్తారంటే ప్రాపర్గా మన ఛానల్ని ఫాలో అయ్యి మీ ఫ్రెండ్స్కి, జూనియర్స్కి అందరికీ సజెస్ట్ చేయండి. ఎందుకంటే ఈ కంటెంట్ అనేది మీకు ఫ్రీగా అవైలబుల్ ఉంటుందండి. నా ఛానల్లో ఉండే కంటెంట్ అంతా కూడా మీకు ఎప్పటికీ ఆల్వేజ్ లైఫ్ టైం ఫ్రీగా అవైలబుల్గా ఉంటుంది. సో మన తెలుగు స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారో ఆంధ్ర, తెలంగాణ, అదర్ స్టేట్స్లో వాళ్ళందరికీ కూడా ఏంటంటే కంప్లీట్ కెమిస్ట్రీని ఫ్రీగా అందివ్వాలనేదే నా యొక్క మెయిన్ పర్పస్. సో మనం ఏంటంటే ఆర్గానిక్ కెమిస్ట్రీతో స్టార్ట్ చేసేసాం. హైయర్ స్టడీస్ కూడా మనకి యూజ్ అవుతాయి ఇవి. కాబట్టి ప్రాపర్గా మీరు ఫాలో అవ్వండి, చాలా మందికి కూడా రిఫర్ చేయండి మీరు. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్.